సుమంత్ గారు, ఓకే, విశ్లేషణ జరుగుతోంది ఎవరు తప్పు ఎవరిది ఏంటని. ఒకటే, ప్రజల పక్షాన్ని పోరాడుతున్నప్పుడు ప్రజలు ఎవరు అన్యాయంగా తమ ప్రాణాలను కోల్పోకూడదు. ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినా, ఎవరు చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా, అన్యాయంగా ఇట్లా అభిమానాలతో, పిచ్చాభిమానాలతో, అభిమానులకు కోపం రావచ్చు కానీ ఒక స్థాయికి మించి జరిగినటువంటి తొక్కేసలాటలో నిన్న జరిగినటువంటి ఘటన ఇప్పటికీ స్టిల్ నౌ శ్రీతేజ్ హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి సిచ్యువేషన్. ఎట్లా ఉంది కండిషన్ కూడా చెప్పట్లేదు. ఇవన్నీ కూడా పక్క నుంచి వినిపిస్తూ ఉన్నాయి. నిన్న పోలీసులు ఇవన్నీ చూపించిన తర్వాత ఇంకాస్త ఏంటి ఇంత స్థాయిలో జరిగిందా సంజా థియేటర్ దగ్గర అనేది సామాన్య ప్రజానికానికి కూడా తెలిసినటువంటి సిచ్యువేషన్. మీరేమంటారు? ఇది దురదృష్టకరమైన విషయం, అది అందరికి తెలిసిందే. కాకపోతే ఈ సినారియో మొత్తం కూడా చూసుకున్నట్లయితే సీన్ ఆఫ్ యాక్షన్ నిన్న కమిషనర్ ఆఫ్ పోలీస్ వాళ్ళు కానీ పోలీస్ సిబ్బంది కావచ్చు ఆ వీడియో చూపించిన తర్వాత మొన్నటి దాకా ఇది బేసిక్ గా ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు అదే విధంగా ఉంటారు ఫ్యాన్స్ అనేది మనం ఆలోచించినాం. కానీ నిన్న వాళ్ళు సీన్ ఆఫ్ యాక్షన్ చూపించిన తర్వాత కావాలనే ఈరోజు ప్రమేయం అల్లు అర్జున్ గారి ప్రమేయం ప్రత్యక్షంగా ఉన్నదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పలుమార్లు అనేక మార్లు పోలీస్ సిబ్బంది ఏసీపీ లెవెల్ ఆఫీసర్ పోయి కూడా తనని రమ్మని అని చెప్పి వెళ్ళటానికి పోతున్న క్రమంలో కూడా వాళ్ళ సిబ్బంది, వాళ్ళ బౌన్సర్స్ కావచ్చు, వాళ్ళ మేనేజర్ కావచ్చు, వీళ్ళందరూ కానీ ఎక్కడ కూడా డైరెక్ట్ గా ప్రత్యక్షంగా అల్లు అర్జున్ ని కల్పించే పరిస్థితులు లేరు. అంటే అంత సెలబ్రిటీ అయితే మాత్రం కూడా ఏసీపీ స్థాయి అధికారులు కూడా కలవలేని కండిషన్స్ కి వచ్చింది. ఆ సీన్ ఆఫ్ యాక్షన్ అట్లా ఉంది, తీవ్రతరం బయట తీవ్రంగా ఉంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, బయట తొక్కిసలాట అవుతుంది. ఇవన్నీ కూడా పోలీస్ సిబ్బందికి గందరగోళంగా ఉంది. అయినప్పటికీ కూడా డైరెక్ట్ గా ఏం చేయలేని సందర్భంలో కూడా డీసీపీ పర్మిషన్ తీసుకుని ఏసీపీ డైరెక్ట్ గా వాళ్ళని దొబ్బుకుంటూ డైరెక్ట్ గా పోయి చెప్పినా కూడా కనీసం నేను సినిమా అయిపోయిన దాకా కూడా నేను లేవను, సినిమా చూడాలని చెప్పేసి అల్లు అర్జున్ గారు మాట్లాడినట్టు ఉన్నదని చెప్పేసి పోలీసు వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి మరోవైపు ఎస్పెషల్లీ ఒక లేడీ చనిపోయింది, వాళ్ళ కొడుకు అపస్మారక స్థితిలో ఉన్నాడు, హాస్పిటల్లో జాయిన్ చేయించినాం. కాబట్టి బయట కండిషన్ చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దయచేసి మీరు ఉండొద్దు అని చెప్పేసి ఇక్కడ చాలా ఇబ్బంది అయితే ఉంది, ఇంకా ఎంతమంది చనిపోతారో తెలియదు, సమస్య అయితే ఉంది, మేము కూడా లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితికి వచ్చేసింది అని చెప్పేసి పోలీస్ సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి సహకరించాల్సి ఉంది. కానీ అవన్నీ కూడా పక్క పెట్టేసి ఒక ఈగోయిజం చూపించుకుంటూ సెలబ్రిటీ అయితే మంత్రాన మనుషుల ప్రాణాలు తీయమని ఉందా? కాదు కదా. కాబట్టి లా అండ్ ఆర్డర్ కి లోబడి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అసలు మొదటగా వాళ్ళు మొత్తం నిన్న ప్రెస్ మీట్ చూస్తే అల్లు అర్జున్ గారిది ఎక్కడా కూడా వాస్తవాలు చెప్పినట్టు లేదు. ఈరోజు మరోవైపు పోలీస్ సిబ్బంది రిలీజ్ చేసినటువంటి వీడియోలో క్లియర్ గా టైం టు టైం ఎక్కడ ఏ సందర్భంలో ఏం చేయటం వల్ల ఏం జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తను పోతూ కింద థియేటర్ లోకి పోతూ అప్పర్ బాల్కనీలో పైకి పోవాల్సినటువంటి గేట్లని క్లోజ్ చేయండి అని చెప్పేసి దాని సిబ్బందికి 2-3 సార్లు వెనక్కి తిరిగి చెప్పడం జరిగింది. మొత్తం సంఘటన కూడా అప్పర్ బాల్కనీ గేట్లు మూయటం వల్లనే లోవర్ బాల్కనీ వైపు ఫ్యాన్స్ అంతా అభిమానులంతా పోవటం వల్ల ఎక్కువ క్రౌడ్ అయింది, దాని వల్లనే ఇబ్బంది అయింది. ఆ సంఘటనలోనే రేవతి కావచ్చు, తన కుమారుడు కావచ్చు, రేవతి చనిపోవటం, తన కుమారుడు అపస్మారక స్థితిలో పోవటం అనేది జరిగింది. బేసిక్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న క్రమంలో ఇదంతా కావాలనే కక్షపూర్తంగా చేస్తున్నారని చెప్పేసి వివిధ రాజకీయ పార్టీలు అన్నారు. కానీ వాస్తవానికి తన అధికారి కాబట్టి, అధికారులు సీఎం దృష్టికి తీసుకారు కాబట్టి ముందస్తుగా పబ్లిక్ డొమైన్ లో ఆ వీడియో రిలీజ్ చేయక ముందు వాళ్ళందరూ కూడా ఎవరైతే పై అధికారులు ఉన్నో వారికి తెలియజేయాలి. కాబట్టి ఆ సీన్ ఆఫ్ యాక్షన్ నేను చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి ప్రజల మెదల్లో కూడా ఇంత క్రూరత్వంగా ఉంటుంది, అభిమానం పేరు మీద అభిమానం సంపాదించుకోవడం కోసం కావచ్చు, లేదా వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని మొత్తం కూడా నింపుకోవడం కోసం కావచ్చు, వాళ్ళ ఎన్ని కోట్లు పెట్టారో అన్ని కోట్లకి పెంచుకోవడం కోసం ప్రజల ప్రాణాలు తీసి డబ్బులు దంచుకునే ప్రక్రియకి ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇది ఇంత మానవత్వం లేకుండా ఇంత క్రూరమైనటువంటి విధానంతో సినీ పెద్దలు ఉండటం అనేది సమంజసం కాదు. మరోవైపు చూసుకున్నట్లయితే ఈరోజు అందరూ కూడా సీన్ ఆఫ్ యాక్షన్ జరిగింది, ఒక రేవతి చనిపోయింది. ఎవరు కూడా చనిపోయిన దగ్గర సహజంగా సమాజంలో బాధితుల పక్షాన ఎవరైతే అన్యాయానికి గురైందో, అధర్మానికి గురైనడో వాళ్ళ పక్కన నిలబడాల్సిన బాధ్యత ఉన్నది. కానీ
సినీ ఇండస్ట్రీ పెద్దలు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళకు ఒకసారి వాళ్ళే మనన చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి సమాజంలో 10 మందికి చెప్పాల్సిన వాళ్ళు, రియల్ హీరోలుగా ఉన్న వాళ్ళు చాలా మంది అభిమానులు, వాళ్ళే మా హీరోలని అభిమానిస్తున్న వాళ్ళు, వాళ్ళ కోసం ప్రాణాలు త్యాగం చేస్తున్న వాళ్ళు కోసము ఈ రోజు మీరు ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. కానీ మరోవైపు ఒక లేడీ చనిపోయింది, కుటుంబం మొత్తం కూడా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళ వైపు నిలబడకుండా ఒక రోజు ఒక మధ్యాహ్నము అరెస్ట్ చేయటము, సాయంత్రం కల్లా బెయిల్ రావటము, మళ్ళీ సాయంత్రం లోపు జైలుకి పోవటం, మార్నింగ్ కల్లా రిలీజ్ కావటము, ఇట్లా ఉన్న దాంట్లో వాళ్ళు వచ్చి ఇమీడియట్లీగా ఒక్క రోజు జైల్లో పోయిండు, ఇదంతా పెద్ద ఇష్యూ అని చెప్పేసి సెలబ్రేట్ అయితే మాత్రం మొత్తం కూడా క్యూలు కట్టి వెళ్ళకపోయినట్టు పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ సమాజం మొత్తం కూడా గమనిస్తా ఉన్నది. కాబట్టి దయచేసి ఫిలిం ఇండస్ట్రీ పెద్దలారా ఆలోచించండి. ఇది సరైన పద్ధతి కాదు. ఇది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్కన ఉండాలి. నిన్న సంఘటన జరిగిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు, ఓయి జాక్ నేతలు ఇంత క్రూరంగా ఉంటారా, ఇదేం పద్ధతి, అసలు కనీసము వాళ్ళని పరామర్శించకుండా వాళ్ళ మీద ఏమాత్రం కూడా వెళ్ళి చూడకుండా సినీ ఇండస్ట్రీ పెద్దలు ఇట్లుంటారా, ఇది సరైనది కాదు కదా, తెలంగాణ సమాజం మొత్తం కూడా వస్తుందని చెప్పేసి ఇట్లుంటారా అని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర పోయి నిరసన చేసే కార్యక్రమం చేయడం జరిగింది. నిరసన చేసే క్రమంలో అనేక మంది వాళ్ళ బౌన్సర్స్, నిన్న సిపి గారు కూడా చెప్పడం జరిగింది, బౌన్సర్ల అత్యుత్సాహం వల్ల ఈ రోజు చాలా సమస్యలు అయితే ఉన్నాయి. బౌన్సర్ల అత్యుత్సాహం వల్లనే నిన్న కూడా మా డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని కూడా సంధ్యా థియేటర్లో విపరీతంగా మా మీద దాడి చేసిన ప్రక్రియకి వచ్చింది. మా వాళ్ళని దొబ్బుకుంటా పోయి ఈ రోజు 50 మంది ఉండి దాని వలన ఈ రోజు లాండ్ ఆర్డర్ మొత్తం దెబ్బతిల్లదని చెప్పేసి సిపి గారు చెప్పిండు. నిన్న సేమ్ సంఘటన అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి పోగానే నిరసన చేసే క్రమంలో బౌన్సర్లు మన ఓయూ జేఏసీ నేతల మీద దాడి చేయడం జరిగింది. అది వాళ్ళు భరించలేకుండా వీళ్ళు కూడా తిరిగి దాడి చేయడం జరిగింది. సరే, దాడి చేయటం అన్నది ఆహ్వానించదగ్గ విషయం కాదు, కానీ ఈ రోజు అక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్స్ ని మరోవైపు దాడి వైపు పురుగలిపినాయి అక్కడ ఉన్న కండిషన్స్. కాబట్టి వాళ్ళు దాడి చేసిన క్రమంలో ఇమీడియట్లీగా వాళ్ళంతా ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం ఏకమయ్యి మళ్ళీ తిరిగి ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్ళు, విద్యార్థుల కోసం పనిచేసే వాళ్ళు, సమాజం కోసం పనిచేసే విద్యార్థుల నాయకుల మీద కేసులు పెట్టి మళ్ళీ ఈ రోజు నైట్ దాకా కూడా వాళ్ళని రిలీజ్ చేయకుండా మళ్ళీ ఇప్పుడు రిమాండ్ కి పంపించే ప్రక్రియలో వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజం మొత్తం కూడా చూస్తుంది, ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి తీరు మార్చుకోవాలి. ఏదైతే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి నిరసన తెలియజేద్దాం అనుకున్నారో అది ఏ స్థాయిలో నిరసన తెలియజేశారు ఏంటనేది అందరికీ తెలుసు. 6గురికి రిమాండ్ కూడా విధించడం జరిగింది నిన్న అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి దాడి చేద్దాం అనుకున్న క్రమంలో. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పూల కుండీలు ఇవన్నీ కూడా చెల్లాచెదురుగా పడేస్తున్నాయి, అవి కూడా మనం చూస్తున్నాం. ఓకే, ఒక నిమిషం సుమంత్ గారు. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్. పూల కుండీలను మనిషి ప్రాణం ఒకటే అంటారా మీరు? నిరసన తెలియజేసినటువంటి విధానం అని చెప్తూ ఉన్నా నేను. రెండింటికి సమానమని ఎక్కడ చెప్పలేదే, రెండింటికి సమానమని చెప్పలేదే. నిరసన వేరు, దాడి చేయడం వేరు. ఒక నిమిషం. నిరసన తెలియజేయడం, ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలియజేస్తే క్రమంగా పోయారు. నిరసన తెలియజేయడం అనేది మంచి పద్ధతి. ఆ క్రమంలో బౌన్సర్లు, అక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళ మీద దాడి చేసే ప్రక్రియగా పోవటము, ఆ తర్వాత వీళ్ళు దాన్ని కౌంటర్ అటాక్ చేసే భాగంలో ఆ సంఘటన జరిగింది. కాబట్టి వాళ్ళ పరిధిలో ఉన్నప్పుడు బౌన్సర్స్ గానీ ఆ సిబ్బంది గానీ ఉన్నప్పుడు తిరిగి ఇట్లాంటి క్రమం జరగవు. కాబట్టి ఆ ఫిజికల్ కండిషన్ అట్లున్నది. సరే, దాడి చేయటము, పూలకుండలు పగలగొట్టడం అనేది ఆహ్వానించదగ్గ విషయం కాదు, అది మంచి పద్ధతి కాదు. కానీ శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ గారు, రెండు పక్కలా చూస్తున్నారు కదా, తప్పేం జరిగింది ఏంటి? అసలు బీజేపీ పార్టీ అంటేనే మేము ఏ విధంగా ఉంటాము, చట్టానికి న్యాయానికి లోబడి పనిచేస్తాము, మేము ఎటుపక్క న్యాయం ఉంటే ఎటుపక్క చట్టం ఉంటే అటుపక్కే ఉంటామని చెప్తుంటారు. అనేక సందర్భాల్లో మన డిబేట్స్లో కూడా మాట్లాడుకోవడం జరిగింది. కాకపోతే మొన్న జరిగినటువంటి ఘటన, రిలీజ్ రోజు, ప్రీమియర్ షో రోజు జరిగినటువంటి ఘటన చూశారు. ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఒక చిన్నారి హాస్పిటల్లో మృత్యు నోట్లో తలపెట్టి ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో దేవుడి దయ వల్ల ఏది కాకూడదు, హ్యాపీగా బయటికి రావాలని చెప్పి కోరుకుందాం మనం అందరం. కానీ కండిషన్ అయితే క్రిటికల్గానే ఉందనేది మనకు తెలుస్తోంది. ఆ పైపుల ద్వారానే స్టిల్ నవ్ ఇంకా ట్రీట్మెంట్ అయితే కొనసాగుతోంది. ఆ యొక్క రేవతి యొక్క పాప అనుకుంటా ఒక్కసారి ఆ మాటలు వింటుంటే శ్రీనివాస్ గారు, మమ్మీ ఏదంటే గుడికి వెళ్ళిందంటే వస్తుందంటే ఇంకా రాదంట, అన్నయ్య వస్తాడు కానీ 3 months టైం పట్టిద్దంట, నువ్వు వెళ్ళి చూసాను, అమ్మ నన్ను చూడనివ్వలేదు. ఆ చిన్నారి మాటలంటే కడుపు తరుక్కుపోతుంది శ్రీనివాస్ గారు. ఎవరైనా సరే ఎటుపక్క తప్పు జరిగింది ఏంటి అనేది ఆలోచించాలి. కానీ ఎందుకు ఒక్కవైపే స్టాండ్ తీసుకుంది